నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మనం చూస్తున్నాం ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి యూత్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందువలన దీనికి అట్రాక్ట్ అవుతున్నారు? మోస్ట్ అడ్వర్టైజ్మెంట్ గురించి సెలబ్రిటీస్ చాలామంది ఇన్స్టాగ్రామ్ వల్ల దానివల్ల ఈ బెట్టింగ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల దాని గురించి అట్రాక్ట్ అయ్యి యువత మొత్తం చెడిపోతుంది. ఓకే అండి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణం అని అనుకుంటారా? చెప్పొచ్చు. దాన్ని కూడా వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం, అమౌంట్ ఎక్కువ ఇవ్వడం, దాని గురించి కూడా చెప్పొచ్చు. తెలియకుండా డబ్బులు ఎక్కువ మామూలుగా యూజ్ చేయడం కాకుండా మళ్ళీ ఎక్కువ ఇవ్వడం అమౌంట్, దానికి కూడా దారితీస్తుంది. ఓకే, ఈ సమస్యని ప్రభుత్వం ఎందుకని సాల్వ్ చేయలేకుందండి? ప్రభుత్వం ఏముంది భయ్య, కొత్తగా వచ్చింది ప్రభుత్వం, దానికి వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు. భయ్య, మీరు ఎప్పుడైనా ఆడారా భయ్య బెట్టింగ్ యాప్లో? లేదండి, బెట్టింగ్ అయితే ఏం ఆడదు. దీని నుంచి ఉపశమనం కలిగించడానికి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? చెప్పడం అంటూ ఏముంటుంది భయ్య, మనం ఉండాలి. మనం బెట్టింగ్లో పాడవుతున్నాం అంటే అమౌంట్ పెట్టడం వల్ల మొత్తం లాస్ అవుతున్నామని చెప్పంగా కూడా ఆడడం మన తప్పు. ఓకే భయ్య, ఈ మధ్య పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా డబ్బుకి గడ్డి తిని ఇలాంటి ప్రమోషన్ చేస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? వాళ్ళు చూసుకోవాలి భయ్య, మనం ఏం చెప్పడానికి రాదు. వాళ్ళు చూసి తెలుసుకొని ఇది తప్పు అని మనం చేస్తున్నాము, మన అవసరాల కొరకు వాళ్ళ ప్రజలను పాడు చేయడం అంటే కొంచెం చూసుకొని చేసుకోవాలి. మంచి అడ్వర్టైజ్మెంట్లో చెప్పొచ్చు, కానీ ఇలాంటి పాడు అంటే బెట్టింగ్ యాప్లు కానీ అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు.